పచ్చని చెట్లు, కొబ్బరి తోటలు, ఎత్తైన కొండల మీద టీ తోటలు, రారమ్మని పిలిచే జలపాతాలు, నీళ్ల మీద తేలే ఇండ్లు. అబ్బా, అందాలంటే కేరళ, కేరళ అంటే అందాలన్నట్టుంటది. దేశం అంతటి నుంచే కాదు, దునియా దేశాల నుంచి సుత పతేడు బొచ్చడు మంది టూరిస్టులు వస్తారు చూస్తానికి. గసొంటి జాగా ఇప్పుడు గిట్లున్నది. కేరళలో ఆగమాగమున్నది. అర్ధమరాత్రి ఆనందుకొని సంపుడు చంపింది. వాయనాడ్ల కొండలిరిగి పడి 100 మందికి మీదనే కాలం చేస్తే 100 మంది దావుకండ్ల పడ్డారు. డెడ్ బాడీలు 11 కిలోమీటర్లు నూక్కవైనాయి అంటే చూడురిగా. బీహారు, ఒరిస్సా రాష్ట్రాలకెళ్లి బతుకొచ్చిన 600 మంది లేబరు అడ్రస్ లేదట. కొట్టుకవైన ఇండ్లు, కార్లు, బండ్లకైతే లెక్కే లేదు. ఏడ చూసిన మట్టి పెడ్డలు, బండరాళ్ళు, మీదుంగ వరద. హగో, గుట్టల మించి ఎట్లా దుంకుతున్నదో, ఎటు పోవాలనో తెలియక రోడ్ల మీదకి వచ్చిర్రు పబ్లిక్ అంతా. ఆపతులున్నారని తెలివంగానే 100 మంది జవాన్లు ఉరుకొచ్చిండ్రు కాపాడటానికి. అందరినీ ఏరే జాగలకు దోలుతున్నారు. తిండి తిప్పలు సర్కారే అరుచుకుంటాంది. కాలం చేసినోళ్ళ ఇంటోళ్లకు 2 లక్షలు, దావుకండ్లు ఉన్నోళ్లకు 50,000 సాయం చేస్తామన్నాడు ప్రధానమంత్రి మోడీ సారు. లోకల్ ఎంపీ రాహుల్ గాంధీ సారు కేరళ సీఎం విజయన్ సార్ తోటి ఫోన్లో మాట్లాడి పరిశీలించుకున్నాడు. ఆపతులున్నందుకు మా వంతు సాయం చేస్తామని సిక్కిం 2 కోట్లు, తమిళనాడు 5 కోట్లు డాక్టర్ల టీంలు పంపినాయి. పార్లమెంట్ల కేరళ వరదల మీద కూడా చర్చ నడిచింది. ఎంత నష్టమైందో, మల్లెప్పట్లెక్క అయితానికి ఎన్ని రోజులు పడుతుందో పాపం. మహారాష్ట్రలో కూడా దంచుతున్నాయి ఆనలు. ఈ ఊరు నదిలున్నదా, నదే ఊళ్ళకొచ్చిందా అన్నట్టే అయింది. నేషనల్ హైవే మీద సుత ఓరాకుంటా వరద నూక్కొచ్చిందంటే చూడురిగా. అటు కర్ణాటకల సుత పెద్ద ఆనలే పడుతున్నాయి. కొండలిరిగి పడితే ఆసరైతానికి జవాన్లు వచ్చిండ్రు. మన పక్కకున్న 3 రాష్ట్రాల్లో గిట్లున్నది పరిస్థితి.